కాషాయ పార్టీలో అనుకున్నదొకటి అయింది మరొకటి అంటూ కొందరు నేతలు తెగ ఫీల్ అవుతున్నారా? ఎన్నో ఊహలు మరెన్నో ఆశలతో పార్టీ తీర్థం పుచ్చుకుంటే పదవులు లేవు, ప్రాధాన్యత లేదు, ఇదేంట్రా బాబు అని తలలు పట్టుకుంటున్నారా? అంతేకాదు పార్టీలో చేరితే అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు అని భావిస్తే అడియాసలవుతున్నాయని ఆలోచనలో పడ్డారా? ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్ అడ్డకత్తెరలో పోకచెక్కలాగా తయారవుతుందని తర్జన భర్జనలు పడుతున్నారా? ఇంతకు ఆ నేతలెవరు? ఎందుకు వారికి ఇలాంటి పరిస్థితి తలెత్తింది? వాచ్ ది స్టోరీ. కాషాయ పార్టీలో పలువురు నేతలకు వింత పరిస్థితి ఎదురవుతోందట. పార్టీలో చేరినప్పుడున్న ఉత్సాహం ఇప్పుడు వారిలో కనిపించడం లేదట. మరికొంతమంది నేతలైతే కేవలం ఎన్నికలలో పోటీ చేశామా, ఆ తర్వాత మన దారి మనదే అన్నట్టుగా ఉన్నారట. కొంతమంది నేతలు పాతవారితో పంచాయతీ పెట్టుకోలేక సైలెంట్ అయిపోతున్నారట. పార్టీలో ఇంకా కొత్త పాత అనే వైషమ్యాలు కొనసాగుతున్నాయని మాట వినిపిస్తోంది. ఇతర పార్టీలో పనిచేసి వచ్చిన వారిని ఇక్కడ సరైన గుర్తింపు ఇవ్వడం లేదని, దీంతో అలా వచ్చి చాలా మంది నేతలు పార్టీలోకి ఎందుకు వచ్చామనే ఫీలింగ్లో ఉన్నట్టు సమాచారం. గత కొంతకాలంగా బీజేపీలో కొత్త నేతలు పార్టీలో ఇమడలేరనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీలో ఎలాంటి బాధ్యతలు ఇవ్వకపోవడం, ఇలాంటి పరిస్థితి వచ్చిందని టాక్ వినిపిస్తోంది. దీంతో వారంతా నిరుత్సాహంగా ఉన్నారని పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. పార్టీలో అంతర్గత విషయాలపై చర్చకు దూరంగా పెట్టడం మరో సమస్యగా మారిందని అంటున్నారు. పార్టీ కార్యక్రమాలపై కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆ నేతలంతా తెగ బాధపడుతున్నారట. దీంతో రాజకీయాలంటేనే ఎందుకురా అనే పరిస్థితి వచ్చిందని కొందరు నేతలు చెబుతున్న మాట. పార్టీలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికైన వారే ఇలాంటి వివక్షకు గురైతే ఇక పార్టీ గుర్తుపై పోటీ చేసి ఓడిపోయిన వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారంట. మాజీ మంత్రి ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిన నాటి నుంచి ఆయన విషయంలో రాజకీయ విశ్లేషకులు అనేక రకాలుగా విశ్లేషణలు చేశారు. ఆయనకు పార్టీలో మంచి ప్రాధాన్యత పెరుగుతుందని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడవుతారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా రామచంద్రరావును అధ్యక్షుడిని చేయడంతో విభిన్న రకాలైన వాదనలు తెరపైకి వచ్చాయి. ఆ సమయంలోనే పార్టీలో కొత్తగా వచ్చిన వారికంటే పాత నేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, అందుకు రామచంద్రరావును పార్టీ బాధ్యతలు అప్పగించడమే కారణమంటున్నారు. అదేవిధంగా బీజేఎల్పీ నేతగా ఉన్న మహేశ్వర్ రెడ్డికి ఇప్పటి వరకు పార్టీ కార్యాలయంలో కనీసం ఛాంబర్ కేటాయించలేదంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుందని చెబుతున్నారు. అదేవిధంగా కమలం పువ్వు గుర్తుపై పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను కనీసం పార్టీలో పలకరించే వాళ్లే కరువయ్యారట. వరంగల్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆరూరి రమేష్, నల్గొండ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సైదిరెడ్డి, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవీలత, మహబూబాబాద్ ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేసిన సీతారాం నాయక్, ఇలా చెప్పుకుంటే లిస్టు చాలా పెద్దదిగానే ఉంది. వీరంతా పార్టీలోకి ఎందుకు వచ్చామని తలలు పట్టుకుంటున్నారట. టికెట్ పిలిచి ఇవ్వడం వరకు ఓకే, ఆ తర్వాత మమ్మల్ని గాలి కొదిలేశారని లోలోన నేతలు కుమిలిపోతున్నారట. పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత కానీ, బీజేపీ నేత మాసగోని శ్రీనివాస్ ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ముందే పంచాయతీ పెట్టుకున్నారు. ఇద్దరి నేతలకు పార్టీ నాయకత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని కాషాయ తీర్థం పుచ్చుకుంటే ఉనికికే ప్రమాదంలో పడిపోయేలా ఉందని పలువురు నేతలు మదన పడుతున్నారట. ఇదిలా ఉంటే ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో నేతలను సమన్వయం చేసుకుని ముందుకు పోవాల్సిన సమయం. ఈ పరిస్థితిలో కనీసం కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటి వరకు అటువైపు చూడడం లేదు. కేవలం కొందరు మాత్రం వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు. నాయకులంతా వచ్చి ప్రచారం చేస్తే పార్టీ క్యాడర్లో జోష్ వస్తుందని, కానీ రాష్ట్ర నాయకత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని కుమిలిపోతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తుపై నీడలు కమ్ముకుంటున్నాయని పార్టీలో చేరిన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పార్టీలో కొత్తగా చేరిన నాయకులను కలుపుకుని వెళతారా, లేక మీ దారి మీదే మా రూటు మాదే అంటారో వేచి చూడాల్సిందే.